సత్తి ఓ మంచి పనోడు. ఈ ఆటకి ఎస్కేప్ అయ్యాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది, లెగండి. ఎంత టైం అయితే ఏంట్రా గోల. ఒక రోజు అన్నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి అయ్య బాబోయ్, బాబు గారు నేను లేనని చెప్పరా. సత్య ఇక్కడ లేడు. రేయ్ ఏంట్రా సగంలో వచ్చేసావు? సగం చేతం అన్న మిగలాలి కదా అమ్మగారు. మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో కానీ మీ ప్రాక్టీస్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. ఏమండే, మొఖాన్ని పట్టేస్తేనేమో 50 రూపాయలు, అది ఫేషియల్ రా. జుట్టు స్ప్రింగుల్ కింద తిప్పి మళ్ళీ తీసేస్తేనేమో 100 రూపాయలు, అవి కర్ల్స్. ఆఖరి గోల్డ్ కట్ చేసిన 10 రూపాయలండి. అది మానిక్యూర్. జీతం అలా తీసుకుంటున్నాను, ఇలా ఇచ్చేస్తున్నాను. ఏమండే, ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి, లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు అయినా పెట్టించండి. నోరు ముస్తావా? అనయ్య రా, నీ ఫేషియల్ వేస్తాను. ఎంత ఇవ్వాలి? 100. ఇంకో 100 ఇస్తా. వాడికి వేసింది తీసేయి, మళ్ళీ వాడికి వేసి. బాబు లంచ్ తినకుండా వచ్చావో చూడు. రే గౌతమ్, యాండి సెల్ మర్చిపోయారు. ఏంటండి ఏం మాట్లాడు? నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయా అంటే? నాకన్నా మీకు డబ్బులే ఎక్కువయ్యా? నోరు మీరా సిద్ధ ఫోన్. హలో అమెరికా, ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్. ఎలా ఉన్నావు? టై కట్టుకో. బాగున్నాను. ఎప్పుడు వస్తున్నావు? బటన్స్ పెట్టుకో. నువ్వు రావని తెలుసు కానీ వచ్చేటప్పుడు సరుకు తీసుకురా బాబా ప్లీజ్. సిద్ధ ఫోన్ ఇరా. హలో, ఏమంటున్నాడు వాడు? ఏదో అన్నాడు, నేను విన్నాను. 10,000 శేషుల పడగల మయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అరే అప్పుడే రెడీ అయిపోయావా? ఇదిగో ఇది పట్టుకో. సూపర్ మా. నేనే చేసానురా. అది కాదమ్మా, పాట చాలా బాగుంది. తప్పుకో. అమ్మా చెప్తుంటే పట్టించుకోవేంటి? ఏమిట్రా? నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు. పోరా. అబ్బా, నమ్మవా? సరే ఏమిటో చెప్పు. ఒప్పుకో. ఒప్పుకున్నాను, నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను. ఓకేనా? అది. థ్యాంక్స్. మీరు ఈ మంత్ అన్నా వస్తున్నారా లేదా? అలాగే. పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు. అల్లుడా, అవును డాడీ. కార్ స్పీడ్ గా నడపొద్దని చెప్పు. అలాగే డాడీ. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామయ్య గారు. గుడ్ మార్నింగ్ మా. ఎరా గౌతమ్, ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ తాలూకు డేటా ఫైల్ నీకు ఇచ్చాను కదా, అది స్టడీ చేస్తున్నా నాన్న. నేను రాత్రే పూర్తిగా చదివేశాను. ఆ టెండర్స్ అవి కూడా రాసి పెట్టాను, నువ్వు సంతకం చేయించాలి. ఓకే నాన్న. ఒక సెల్ ఫోన్ కార్ కి ఆశపడి లైఫ్ నే తాకట్టు పెట్టేశాడు యాదవా. సిద్ధు, ఈ రోజు గుర్తుందా? ఎవరిదైనా బర్త్డేనా? ఆఫీస్కి రారా అంటే 6 నెలలు టైం అడిగావు. ఈ రోజుతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అదే నాన్న నేను అరే అదేంట్రా ఇంత తింటున్నావు? ఏది పెద్ద ముక్కతి పెద్దత్తి. ఇప్పుడు ఆ చట్నీ తీసుకో, ఇప్పుడు తిను. అది చెప్పవే, అలా తింటేనే వంటికి పట్టొద్దని. పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా? ఏంటి సిద్ధు, ఆఫీస్కి వస్తున్నట్టే కదా? ఆఫీస్ కా? అది నాన్న క్యాట్ కోర్స్ చేస్తున్నాను, ఇంకా 3 నెలల్లో. ఇలా సంవత్సరం టైం అడిగావు, ఇచ్చాను. తర్వాత 6 నెలలు అడిగావు, ఇచ్చాను. ఇప్పుడు 3 నెలలు. ఓ పని చేయి, ఫర్ ఎ చేంజ్ నువ్వే నాకు 7 days టైం ఇవ్వు, నేను చెప్తాను. ఏంట్రా ఇప్పుడు మనమే కదా టైం అడిగేది, ఇప్పుడు ఈయన అడుగుతున్నారేంటి? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసింది చెప్పు. మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారంతే. పెళ్ళా? ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రాబ్లం మీకు జోక్ గా ఉందా? రై, మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ ఏంట్రా? సీరియస్. పిచ్చెక్కిచ్చేస్తున్నాడు. ఎన్ని కళ్ళగా కన్నావరా? ఎంచక్క అందులో మరి చూస్తున్నావు కనమా? మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు. ఉంటాడు రా, ప్రతి గ్యాంగ్ లో నీళ్ళ ఉంటాడు. నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రా? ఎవడికి లేవరా ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటావు. ఇగో ఆడికి లేవా నాకు లేవా? అగో వెళ్తుందే. అమ్మాయికి లేవా? మేము పెళ్లి చేసుకోలేదా? సిద్ధు రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది, తక్కువ చూడకు. ఎందుకు నవ్వుతున్నావు? లైన్ వేస్తున్నావా? చల్ చల్. నువ్వు బాగుపడవరా, ఇలాగే కనిపించిన అమ్మాయినలా తిట్టి పంపించేస్తావు. ఏమనంటే ట్రూ లవ్ కావాలంటావు. టీ మన గ్యాంగ్ పరువంతది. అరే నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా. గుర్తుపెట్టుకోండి, నా లైఫ్లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి. ఒకటి నా కెరియర్,
ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను. 2 పెళ్లి. నాకు నచ్చకుండా ఓ అమ్మాయి నేను లైఫ్ పార్ట్నర్గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను. గాట్ ఇట్? హలో బ్రదర్, ఎప్పుడు రిలీజ్ అయిందిరా? ఏ అప్పటి నుంచి చెప్తున్నాడు. అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు, ఈ మేనేజర్ తెలుసు, పిచ్చికిస్తానన్నా ఏంట్రా పీకే? నువ్వుడికి 5 రూపాయలు కదరా, 5 లక్షలు. నీ అబ్బకు టైం పడుతుందిరా. అబ్బా చూసారా, టైం పడుతుంది దేనికైనా. రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడు రా, నువ్వేం చేస్తున్నావు? అమ్మాయిని పడగొట్టడం పక్కన పెట్టు, అట్లీస్ట్ సైట్ కొట్టావా? నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు, ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను. అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు. నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు. అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 year తీసుకుంటారు. ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. మావా, నువ్వు ఆ మాట మీద ఉండు. మ్యాటర్ మేము సెటిల్ చేస్తాం. గల్లీ గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాం. నేను చెప్పేది నిజమండి. మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా బాబా ఇండియాకి రాడక. రేయ్ నోరు మీరా. రే అన్నయ్య, ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను, నాకు 5000 ఇవ్వాలి. బాబా వస్తే నాకెందుకు మేకప్? అందుకు కాదు, నువ్వు వీడియోలో బాగా పడాలి కదా. ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు. అమ్మగారు నాకు మాత్రం జీతం పెంచాలండి. యోరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా? అదేంటండి, కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా. ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తయ్య. అవునవును, సూపర్ ఫాస్ట్. మొగుళ్ళని ఏరా ఓరే అంటున్నారు. బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా. ఫోన్లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా, భుజం మీద చెయ్యేసి వెనక్కి లాగి, రోజు ఇస్తావా లిఫ్ట్, సేమ్ టైం సేమ్ ప్లేస్, ఇక్కడే ఉంటానంది. అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాటలా? సెలెక్ట్ చేయడం ఏంటి? చూడు, కుందనపు బొమ్మలా ఉంది చూడరా. చెప్పి వారమే కదమ్మా అయింది. వారం కాదురా, సంబంధాలు చూడడానికి 6 నెలలు పట్టింది. అనుకున్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఈ వారం పట్టింది. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. రేపే పెళ్లి చూపు. అది కాదమ్మా, ఇప్పుడే పెళ్ళెందుకు? పెళ్ళంటే భయపడతాడేంట్రా వీడు, క్రేజీ ఫెలో. చెప్పండి రా వాడికి. మీరు చేసుకోలేదా, నేను చేసుకోలేదా, మనం హ్యాపీగా లేమా? చూడు, మంచి సంబంధం, వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అరే ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. వీడి లైఫ్ అంటే 1000 సార్లు ఆలోచిస్తానా లేదా? ఆలోచిస్తారు అంకుల్. అవును, లవ్ గివ్ అని ఏమైనా పడ్డాడా? అబ్బాయి అలాంటిదేం లేదు అంకుల్. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? పోనీ ఏదైనా రీజన్ చెప్పరా నాకు, ఎందుకు వద్దంటున్నావు? ఫ్రెండ్లీగా ఉండరా నాతో, బీ ఫ్రెండ్లీ విత్ మీ. నాగార్జున కమ్యా. ఇదేం చెప్పండి రా. ఏం చెప్పమంటావురా అంకుల్? అరే నీతో మాట్లాడాలరా. నువ్వేదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావంట. మీ నాన్న బాధపడుతున్నారు, నువ్వు తర్వాత కలవు నన్ను. యా పెద్ద పుడింగ్లో ముందుకెళ్ళాం, మూసుకొని మా తెలీదా, ఆయన చెప్తారులే. అరే మీరేంటమ్మా కామ్గా ఉన్నారు, నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడటానికి అవకాశం ఇస్తేగా. ఓకే సార్. సరే ఇంకేంటి, అంతే కదా. రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా? వెళ్తున్నాం అంకుల్. ఓకే, సీ యు దేర్ దెన్. అయిపోయాం. సిద్ధు అరవింద్ గారు అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల. మ్యాచ్ ఫిక్సింగ్. నమస్కారం అండి. రామా కూర్చో రా. అరే కూర్చోమ్మా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు. రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా 2 ఏళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా? అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్, అందరు సిద్ధు అని. నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్? నాన్నగారు చెప్పారండి, బిఈ చేశారని. నాకు జాబ్? నాన్నగారు చెప్పారండి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి.
సరే మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు. ఫ్రెండ్స్, ప్రేమ, లవ్. అలాంటివి మన ఫ్యామిలీస్కి పడవని చెప్పారండి నాన్నగారు. అది కాదు, నా గురించి ఏదైనా. నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. ధన్యవాదండి. మా సంబంధం కోసం 6 నెలలు ఆగినందుకు మేము థ్యాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బావగారు. కుర్రాళ్ళు కూడా మంచి హుషారే. ఏంటన్నా మాట్లాడావా? ఏమంటారు బావగారు? ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్ని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. తాంబూలాలు మార్చుకోండి.